నమస్తే. ఒకటే దారిలో జగన్ కేసీఆర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? రెండు రాష్ట్రాలు, ఇద్దరు మాజీ సీఎంలు, కానీ సేమ్ పొలిటికల్ స్ట్రాటజీ. అవును, ఇప్పుడు ఏపీ తెలంగాణ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్. ఒకరు ఎర్రవల్లి ఫామ్ హౌస్కి పరిమితం అయితే మరొకరు తాడేపల్లి, బెంగళూరుల మధ్య చక్కర్లు కొడుతున్నారు. అసెంబ్లీకి వెళ్ళడం లేదు, జనంలోకి రావడం లేదు. మరి కేసీఆర్ జగన్ మైండ్ గేమ్ ఏంటి? ఇద్దరు నేతలు జనం ముందుకు వచ్చేందుకు వేస్తున్న స్కెచ్ ఏంటి? గులాబీ బాస్ బస్సు యాత్ర, వైసీపీ అధినేత పాదయాత్ర ప్లాన్స్ ఏంటి? తెలంగాణలో అధికారం కోల్పోయినప్పటి నుంచి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రాజకీయాలు సైలెంట్గా సాగుతున్నాయి. ఆయన అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళడం లేదు, ఎర్రవల్లి ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు. అడపా అక్కడే పార్టీ మీటింగ్స్ పెడుతున్నారు తప్ప జనంలోకి రావడం లేదు. అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావు లాంటి లీడర్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గట్టిగానే నిలదీస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఆ ఇంపాక్ట్ పెద్దగా కనిపించడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి అగ్రెసివ్ పాలిటిక్స్తో గులాబీ పార్టీ డిఫెన్స్లో పడిందనే టాక్ వినిపిస్తుంది. ప్రభుత్వంపై సమరభేరి మోగిస్తున్నామని, 3 భారీ బహిరంగ సభలు పెడతామని గతంలో కేసీఆర్ ప్రకటించినా అవి ప్రాక్టికల్గా జరగలేదు. దీంతో పార్టీ కేడర్ కాస్త డల్గా ఉంది. ఈ పరిస్థితుల్లోనే పార్టీని మళ్ళీ ట్రాక్లోకి తెచ్చేందుకు కేసీఆర్ ఒక లేటెస్ట్ ప్లాన్ చేశారనే ప్రచారం జోరందుకుంది. ఇక ఏపీ విషయానికి వస్తే అక్కడ కూడా ఇంచుమించు ఇదే సీన్ కనిపిస్తుంది. భారీ ఓటమి తర్వాత వైఎస్ జగన్ బెంగళూరు, తాడేపల్లి మధ్య చక్కర్లు కొడుతున్నారు. వీలైనప్పుడల్లా పార్టీ లీడర్లతో మీటింగ్స్ పెడుతున్నారు. అయితే పోరాటాలు, ప్రెస్ మీట్లు అన్నీ సెకండ్ లైన్ లీడర్ల చేతనే చేయిస్తున్నారు. వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు పూర్తిగా దూరంగా ఉంటుంది. కేవలం మండలిలో మాత్రమే కూటమిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు గడుస్తున్నా జగన్ నేరుగా జనంలోకి రాకపోవడంతో ఆశించిన స్థాయిలో వైసీపీ ప్రభావం కనిపించడం లేదు. జిల్లాల పర్యటనలు చేస్తానని జగన్ పార్టీ వర్గాలకు చెప్పినా అదుగో ఇదిగో అంటూ కాలయాపన జరుగుతుంది. దీంతో క్షేత్రస్థాయిలో క్యాడర్కు భరోసా ఇచ్చి లీడర్ కరువయ్యారనే చర్చ నడుస్తుంది. ఇలాంటి డల్ సిచ్యువేషన్లో ఇద్దరు మాజీ సీఎంలు రూట్ మార్చబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. తెలంగాణలో కేసీఆర్ త్వరలోనే బస్సు యాత్రకు రెడీ అవుతున్నట్లు బీఆర్ఎస్ వర్గాల బోగత్త. స్టేట్ వైడ్ బస్సుల్లో తిరిగి జనాన్ని, కేడర్ను యాక్టివ్ చేయాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. ఇక ఏపీలో జగన్ 2027 జూలై నుంచి భారీ పాదయాత్రకు స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తుంది. 2029 ఎన్నికల నాటికి కూటమిపై వచ్చే యాంటీ ఇన్కంబెన్సీని క్యాష్ చేసుకోవాలనేది జగన్ ప్లాన్. కానీ పాదయాత్రకి ఇంకా 1.5 ఏళ్ల టైం ఉండడంతో అంతవరకు క్యాడర్లో జోష్ ఎలా తేవాలన్న ప్రశ్నలు వస్తున్నాయి. అందుకే ఈలోపు ఉమ్మడి 13 జిల్లాల్లో జగన్ పర్యటిస్తే బాగుంటుందని, నెలకు ఒక జిల్లా కవర్ చేసిన పార్టీ మళ్ళీ రియాక్టివ్ అవుతుందని క్యాడర్ కోరుకుంటుంది. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు మళ్ళీ జనంలోకి వచ్చేందుకు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. మరి ఈ యాత్రలు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తాయో చూడాలి.